ప్రీవియస్ వీడియోలో శ్రీనగర్ నుంచి కార్గిల్కి ఎలా వస్తున్నామో చూసాం. వస్తుంటే అయితే చాలా అడ్వెంచర్ ఉంది. ఇదైతే మొత్తం ఫ్రెష్ నో కాదు, చాలా గట్టిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇది ఫ్రెష్ ఉంది, ఇది తినొచ్చు. కాకపోతే దీంట్లో డస్ట్ ఉందిలేండి. వామ్మో, అసలు స్నో చూడండి ఎంత ఉందో ఇక్కడ. 10 feet కాదు, ఇది ఇంకెక్కువ ఉంది. ఇది స్లో మీద గట్టిగా జారుతుంది పోండి వెహికల్ అయితే. మిడిల్లో మన బైక్ అయితే పంచర్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయింది. లోకల్ పీపుల్ వచ్చేసి హెల్ప్ చేశారు. ఫైనల్లీ మనమైతే వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేస్ అయిన కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ గైస్ మనమైతే కార్గిల్ వార్ మెమోరియల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ముందు ఫైటర్ జెట్ నుంచి స్టార్ట్ చేసి లోపల వరకు వెళ్దాం. దూరం నుంచే చూడాలి, ఇదైతే మొత్తం బ్యారిగేట్స్ పెట్టింది, క్రాస్ చేయొద్దన్నారు. దూరం నుంచే చూపిస్తాను. ఇది వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, అటారీ బోర్డర్ దగ్గర చూసాం కదా, సేమ్ అలానే ఉంది. ఇది చిన్న ఉంది, అది చాలా పెద్ద ఉంది. చాలా సింపుల్గా కార్గిల్ వార్ ఎందుకు అయిందో చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఇండియా అండ్ ఇది జమ్మూ కాశ్మీర్. ఇది వచ్చేసి పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. దీన్ని దాటి మన వాళ్ళు వెళ్ళారు, దాన్ని దాటి వాళ్ళు రాకూడదు. 99లో కొంతమంది పాకిస్తానీ సోల్జర్స్ బోర్డర్ క్రాస్ చేసి వచ్చి మన ఇండియన్ టెరిటరీలో ఉన్న మౌంటైన్స్ పైన కొన్ని బేసెస్ కడుతున్నారు. అక్కడ ఉన్న లోకల్ వ్యక్తి చూసి మన ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. దాంతో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళందరూ పాకిస్తాన్ మిలిటరీ సోల్జర్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు మన ఇండియన్ టెరిటరీలో బంకర్స్ కడుతున్నారు. వీళ్ళు ఎక్కడైతే బంకర్స్ కడుతున్నారో అది వచ్చేసి NH1కి పక్కనే చాలా మేజర్ రూట్ మనకు, అది శ్రీనగర్ నుంచి కార్గిల్కి వెళ్ళేది. ఆ రూట్ని కట్ చేయాలన్నది వీళ్ళ మేజర్ ప్లాన్. కానీ వీళ్ళ ప్లాన్ మొత్తం కంప్లీట్గా అప్లై చేసేలోగానే మన ఇండియన్ ఆర్మీ కనిపెట్టేయడంతో కార్గిల్ వార్ స్టార్ట్ అయింది. వాటిని మనం తిరిగి తగ్గించుకోవడానికి చేసిన వారే కార్గిల్ వార్. లోపలికి వెళ్ళి అయితే వచ్చేసినాం. లోపల వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన మిసైల్స్ అండ్ అవి షెల్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ గన్స్ వాళ్ళు ఏ విధంగా వేసారు, మళ్ళీ శత్రువుల ప్లేస్లలో ఎన్ని గన్స్ అవి దొరికినాయి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ లోపల మ్యూజియంలో ఉన్నాయి. మీరు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. మనం లోపలికి వెళ్ళి వచ్చేలోపు మొత్తం చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాం. చాలా చలి ఉంది, మొత్తం చేతులన్నీ ఇట్లా అయిపోయినాయి చూడండి చలి వల్ల. డ్రెస్ కూడా మొత్తం డస్ట్ అయిపోయింది. దుమ్ములా నడుపుకుంటూ వచ్చినాం కదా, మొత్తం దుమ్ము పడ్డది, మొత్తం వైట్గా అనిపిస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ చలి ఎక్కువ వస్తుంది, ఇక్కడ చలి ఎక్కువ పెడుతుంది. ఈ స్టాచ్యూ ఉంది కదా, మొత్తం స్టోన్స్తో వేసారు, అన్ని రాళ్ళే ఉన్నాయి లోపల. అండ్ ఇది కూడా, ఇది గన్స్ పెట్టారు కదా లెఫ్ట్ సైడ్, ఇది కూడా మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న రాళ్ళు పెట్టి షేప్ ఇచ్చారు మంచిగా, లైటింగ్ పెట్టేసి మంచిగా రైఫిల్ది షేప్ ఇచ్చేసారు, అన్ని స్టోన్స్ పెట్టి బాగా కనిపిస్తుంది ఇది కూడా చూడడానికి. ఇక్కడ వచ్చేసి కార్గిల్ వార్లో ఎంతమంది అయితే చనిపోయారు వాళ్ళందరివి నేమ్స్ అవన్నీ పెట్టిర్రు అక్కడ. If you are traveling Srinagar to Kargil, you must visit Kargil War Memorial. This is not only memorial, it is the place who actually sacrifices their own life to serve the nation. Jai Hind, Jai Bharat.